జూలై 2026లో మారుతి సుజుకి చరిత్ర సృష్టించింది. దేశీయంగా పెద్ద సంఖ్యలో కార్లను విక్రయించి కొత్త రికార్డు నెలకొల్పింది. మొత్తంగా 2.41 లక్షల వాహనాలను పంపిణీ చేయగా బ్రెజ్జా ఫేస్ లిఫ్ట్, ఈ విటారా వంటి కొత్త మోడళ్లకు భారీ బుకింగ్లు నమోదవుతున్నాయి. సంస్థ వద్ద ప్రస్తుతం 1.60 లక్షల పెండింగ్ బుకింగ్లు ఉన్నాయి. అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి జూలై 2026లో రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేసింది. ఒకే నెలలో దేశీయ మార్కెట్లో 2 లక్షలకు పైగా వాహనాలను విక్రయించి భారతీయ ఆటోమొబైల్ రంగంలో కొత్త రికార్డును సృష్టించింది. మొత్తం 2,41,241 వాహనాలను పంపిణీ చేసిన సంస్థలో 30,056 యూనిట్లు ఎగుమతులకు వెళ్లగా దేశీయంగా 2,123 వాహనాలు అమ్ముడయ్యాయి. ఒక్కసారి చరిత్రలోకి వెడితే మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ భారతదేశంలో 3 కోట్ల సంచిత దేశీయ అమ్మకాలను 2025 నాటికే సాధించిన మొట్టమొదటి కార్ల తయారీ సంస్థగా చరిత్ర సృష్టించింది. ఇది దాని 42 ఏళ్ల ప్రయాణంలో ఒక ప్రధాన మైలురాయి. మారుతి సుజుకి యొక్క సుస్థిరమైన మార్కెట్ నాయకత్వాన్ని మరియు వినియోగదారుల నమ్మకాన్ని నొక్కి చెబుతోంది. ఈ కంపెనీ తన మొదటి కోటిని 28 సంవత్సరాల 2 నెలల్లో, రెండవ కోటిని 7 సంవత్సరాల 5 నెలల్లో మరియు మూడో కోటిని రికార్డు స్థాయిలో 6 సంవత్సరాల 4 నెలల్లో చేరుకుంది. మారుతి సుజుకి ప్రస్థానం 1983 డిసెంబర్ 14న ప్రారంభమైంది. ఆ రోజే తమ తొలి కారు ప్రతిష్టాత్మకమైన మారుతి 800ను అందించడంతో భారతదేశ ఆటోమోటివ్ విప్లవం మొదలైంది. దేశీయ అమ్మకాల్లో ప్యాసింజర్ వాహనాల వాటా 193,203 యూనిట్లు కాగా కమర్షియల్ వాహనాల అమ్మకాలు 3,920 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది జూలైలో మొత్తం 180,526 వాహనాలు విక్రయించిన మారుతి సుజుకి ఈసారి ఆ సంఖ్యను గణనీయంగా పెంచుకుంది. అలాగే జూలై 2025లో దేశీయ అమ్మకాలు 140,570 యూనిట్లుగా ఉండగా ఈ ఏడాది 2 లక్షల మార్కును దాటడం విశేషం. మారుతి సుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థవ్ బానర్జీ మాట్లాడుతూ ప్రస్తుతం సంస్థ వద్ద సుమారు 1.60 లక్షల పెండింగ్ బుకింగ్లు ఉన్నాయని తెలిపారు. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన కొత్త బ్రెజ్జా ఫేస్ లిఫ్ట్కు ప్రతిరోజు దాదాపు 2,000 బుకింగ్లు వస్తుండగా ఎలక్ట్రిక్ ఎస్యూవీ అయిన ఈ విటారాకు ప్రతి నెల సుమారు 4,000 బుకింగ్లు నమోదవుతున్నాయని వెల్లడించారు. పెరుగుతున్న డిమాండ్, కొత్త మోడళ్లకు లభిస్తున్న ఆదరణతో రానున్న నెలల్లో కూడా అమ్మకాలు మరింత బలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.